ఉద్యోగం ఎక్కడికి పోదనే గ్యారంటీ ఉన్నా కూడా కొందరు ఐఏఎస్ అధికారులు మిగిలిన వారిని కూడా బానిసలుగా చేసేశారు. ఈ వింత పోకడ ఏపీలోనే కనిపిస్తుంది. ఐఏఎస్ అధికారులు చేవలేని వారిగా ఎందుకు మిగిలిపోతున్నారో అర్థం కావడం లేదు. ఐఏఎస్ అధికారులు సర్వీసు రూల్స్ ఉంటాయి, వాటి ప్రకారం నడుచుకోవాలి. కానీ జగన్ రెడ్డి చెప్పినట్లు కాదు. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారులు మతం పేరుతో, కులం పేరుతో జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు. వారు ఊడిగం చేస్తూ మరికొందరిని కూడా బానిసలుగా మార్చిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఐఏఎస్ అధికారులు కూడా జగన్ రెడ్డి అంటే భయపడుతున్నారు. ఆ కథేమిటో ఒక్కసారి చూద్దాం. జగన్ సర్కార్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ ఓపీఎస్ ను మళ్లీ ప్రవేశపెడతామని చెప్పడం. కానీ అధికారంలోకి వచ్చాక అది సాధ్యం కాదని ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. కనీసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పీఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ లో కూడా ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదు. తమ వాటా నిధుల్ని గత 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకుండా పెండింగ్ లోనే ఉంచింది. దీంతో ఉద్యోగులు తమ బెనిఫిట్స్ ను కోల్పోతున్నారు. ఈ సమస్య కేవలం సాధారణ ఉద్యోగుల్లోనే కాదు, ఐఏఎస్ అధికారుల్లో కూడా ఉంది. ఎన్పీఎస్ స్కీమ్ వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులు మాట్లాడుకునే అంశాల్లో దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి. తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను దారి తప్పించి మరీ ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, ఐఏఎస్ల సంఘాలు పెట్టుకునే మీటింగుల్లో కూడా అందరూ ఇదే అంశం గురించి మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారుల సంఘ సమావేశం మళ్లీ జరగాల్సి ఉంది. దాంట్లో ఈ అంశాన్ని అజెండాగా చేర్చి చర్చించాలని కొందరు సూచనలు చేస్తున్నారు. అయితే అలా చేస్తే ప్రభుత్వం మరింత సమస్యలు ఎదురవుతాయని మరికొందరు అధికారులు జంకుతున్నారు. ఆ విషయాన్ని బహిరంగ చర్చకు పెట్టొద్దని అంటున్నారు. టేబుల్ ఎజెండాగా చర్చిద్దామని, ఇలాంటి సున్నిత విషయాలను అజెండాలో పెట్టకుండా ఉండటమే మంచిదని సూచించారు. అప్పుడు కూడా దీనిపై పెద్దగా చర్చలు చేయకుండా, ఎక్కువ ప్రచారం లేకుండా ముగించాలని చెప్పుకున్నారు. అయితే ఈ అంశంపై మీడియాలో వార్తలు రాకుండా చేయాలని ఇంకొంతమంది అన్నారు. తాము ఎదుర్కొంటున్న అన్ని విషయాలను సీఎస్ కి నివేదించాలని సూచించారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన అందరికీ సిపిఎస్ వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని జగన్ చాలా బలమైన హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక మడమ తిప్పేశారు. పాత పెన్షన్ పథకం అమలు చేస్తే వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని అర్థం కావడంతో ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పి జీపీఎస్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికైతే కొత్త పెన్షన్ పథకం కూడా జగన్ సర్కారు సరిగ్గా అమలు చేయలేకపోయింది. సుమారు 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయడం లేదని ఐఏఎస్ అధికారులే చర్చించుకుంటున్నారు. ఇంకొందరు జూనియర్ ఐఏఎస్ అధికారులు దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగి తన వాటాగా 10 నెలలు చెల్లిస్తే దానికి రాష్ట్ర వాటా కలిపి జమ చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగి 10 నెలల వాటానే ఇద్దరి వాటాగా చూపిస్తూ 5 నెలలకు మాత్రమే జమ చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తోంది. ఎన్పీఎస్ పథకం కింద ఉద్యోగి ప్రభుత్వ వాటా కలిపి ఏడాదికి 4200 కోట్లు అవుతుందని జగన్ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ఇచ్చిన ఓ రిపోర్టులో వెల్లడించింది. అంటే అన్ని వేల కోట్ల ప్రయోజనాలు ఉద్యోగులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వమే మింగేస్తోంది.